గ్రూప్ నుంచి వెళ్ళిపోతే ఎవరన్నా ఎంత బాధేస్తుంది సార్. అయ్యో అసలు ఎవరు యాడ్ చేస్తారో అర్థమైతలేదు సార్. కౌంట్ తగ్గినందుకు కాదు సార్, వాళ్ళు ఎంత దురదృష్టవంతులా అని. ఎవరు యాడ్ చేస్తారో ఏం కాదు, అర్థమే కాదు అసలు కాలం. అంత గ్రోత్ కనిపిస్తా ఉంటది గ్రూప్ లో, వెళ్ళిపోగానే వస్తు దురదృష్టవంతులు, వాళ్ళని ఏం చేయాలో అర్థం కాదు. అదృష్టం లేదు వాళ్ళకు. అంతే అంతేంది సార్. నిన్న ఒక ఆయన బిట్ కాయిన్ ఫేక్ అంట కానీ వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఇన్ని లక్షలకు పైకి పోయిందని ఒక రేంజ్ లో మారిపోతుంటే బిట్ కాయిన్ ఫేక్ అని. సో అప్పుడే 20 months కంప్లీట్ అయిపోయాయి సార్. మామూలు విషయం కాదు. ఎంత టైం. ఆ రోజు యూనివర్స్ గురించి ఏం తెలియక పైన కూర్చొని ఎట్లుంటుందో అనుకొని స్టార్ట్ చేస్తే 6 టైర్ల వరకు వచ్చి రాయల్టీ కొట్టి కాయిన్లు. మన ఒక 5-6 నెలలు నరేష్ సార్ ఏమో నన్ను ఎమ్మడపడేది, జూమ్ చెప్పండి తెలుగులో. కన్నడ తెలుగు కదా, ఆయన కన్నడ నేను తెలుగు. ఆయన కన్నడ. ఎప్పుడన్నా రాకేష్ సార్ దొరుకుతుండే అంటే అప్పుడు ఇల్లు కడుతున్నాయి కదా, బాగా బిజీ ఉండేది మనోడు. అప్పుడు ఓసారి ఇచ్చేది టైము. అప్పుడు ఇంకో దళితుడు ఉండే రజనీకర్ రెడ్డి అని. ఒకసారి నీకేం పేరు కావాలని చెప్తున్నావా, నువ్వు పని చేస్తుంటే వాళ్ళు కర్ణాటక వాళ్ళు బాగా సంపాదించుకుంటారు మెటాఫోర్స్ లో, చెడగొట్టే మాటలు మాట్లాడేది. అయినా మనం పట్టించుకోకుండా రెగ్యులర్ గా చెప్పేది జూమ్. అప్పుడు ఏంటంటే కొత్త సబ్జెక్ట్, కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించేది, చెప్పాలనిపించేది మనకు. చాలా కొత్త సబ్జెక్ట్. అప్పటిదాకా ఏముండేది సార్, మనం ఏ జూమ్ చెప్పినా మామూలుగా మాట్లాడే వాళ్ళం, కానీ ఇంత డీప్ సబ్జెక్ట్ నేర్చుకొని చెప్పడం అనేది మంచి ఏమంటారు, అది ఉత్సాహం వచ్చేది అనమాట. మనకు కూడా కొత్త కొత్త విషయాలు తెలిసేది అనమాట. బ్లాక్ చైన్ ఏంది, పాలిగన్ బ్లాక్ చైన్ ఏంది వాడుతున్నాము. ఈ చెట్లు మొత్తం నీళ్ళలోనే ఏం ఖరాబ్ కావాలి. ఇవి ఈ మధ్య వచ్చినాయి సార్ నీళ్లు, లేకపోతే పాడిగా పుచ్చిపోయి చిన్నగా ఉన్నప్పుడే వచ్చి ఉంటాయి. చూడండి సార్, వాటర్ అంతా ఎట్లా అయిపోయినా చూడు, ఈ ఆకులు పడి మంచి ఆయుర్వేదం వాటర్, జిందా ఆకులు అక్కడ దాకా వస్తాయి నీళ్లు బాగానే. వర్షాకాలం అయితే 3-4 ఫీట్లు వచ్చేటట్టున్నాయి పైకి. కానీ బాగానే ఉంది, సిటీకి దగ్గరలో. ఇది అసలు సిటీలో ఉన్నట్టుందా అసలు? ఎక్కడో మనం నల్లమల్ల అడవులకు పోయినట్టు అనిపిస్తుంది. అమరన్న చూడు, వేటకు పోయి వస్తున్నాడు. యుద్ధ భూమి. కానీ అమరన్న సింగిల్ గా ఉండి రాయల్టీ కొట్టి పడేసిండు. 10th వరకు క్లాసిక్ లో వచ్చిండు. గ్రేట్. అసలు ఎన్ని ఉన్నాయి అమరన్న కాయిన్లు ఎన్ని ఉన్నాయి? 2 తక్కువ 9,000. ఓకే, 10,000 కాయిన్. 2 కూడా కంప్లీట్ చేద్దాం, నేను ఇస్తా. కానీ ఇప్పుడు అమరన్న నీకు అది పాస్పోర్ట్ ఉందా? చేసుకోవట్లే. నువ్వు రావా, దుబాయ్ రావా, లాడం కలవా? రావా? చేద్దాం, నిజంగా చెప్తా, సీరియస్ గా పక్కా పోవడం. చూడన్నా, అప్లైన్ సహాయంతో పోవాలనుకున్న వాళ్ళు 12 వరకు రావాలన్నా. అవసరం లేదు, లాయడం కలగాలనుకున్న వాళ్ళు కొంత అమౌంట్ పెట్టుకుని పోయి వస్తే అయిపోతుంది. మళ్ళా దొరకదు అవకాశం. అప్లై చేయి పాస్పోర్ట్, 1 month లో వచ్చేస్తే ఎంత 2,000 ఖర్చు పెడతాయి. పథకాలు చేసుకుంటే 15 రోజులు. ఆచారంలో మనోడు ఉన్నాడు, వీళ్ళందరికీ ఇప్పించినాం. అప్లై చేసి చేపించేద్దాం, కథ పోదాం అందరం. మా ఇంటి పక్కన ఆయన అప్పటికి డిపార్ట్మెంట్ పక్క $15-20 అయిపోతుంది మనకైనా. మీ దగ్గర ఉన్న 10 అమ్మితే చాలు, దుబాయ్ పోయి రావచ్చు. ఒక 300-400 అమ్మినాం అనుకో, దుబాయ్ పోయి రావచ్చు. దుబాయ్ పోదాం, బుర్జ్ ఖలీఫా ఎక్కుదాం. డాడోని కలవడం గ్రేట్. అక్కడ బుర్జ్ ఖలీఫా మీద మెటాఫోర్స్ వేయించాలి సార్. వేయించొచ్చటగా, దానికి ఖర్చు అవుతుంది కానీ పెడదాం. పెడదాం, అందరం కలిసి చందా ఇద్దాం. 50 లక్షలు ఏముంది, లేడా సార్కే సలహా ఇద్దాం. మనం ఏం లేదు, మన గ్రూప్ ఫోటోతో పాటు మెటాఫోర్స్ పెట్టి వేసేద్దాం. వాళ్ళు ఎవరు, చెన్నై వాళ్ళు కాదు, ఈ ఏమంటారు ఆన్ ప్యాస్ ఊకే ఫోటో. అది
అది ఫోటోలు మరి, వేస్తుంటారు కదా. వేస్తారు కదా, అదేంటో సార్ మన గ్రూప్ ఫోటో పెట్టి వేసేస్తే అయిపోయాయి. ఆల్రెడీ వేసిండు కదా ఆన్ పేజ్ చేసిర్రు కదా, మనదే మెటాఫోర్స్ చేయాలంటున్నా. గ్రూప్ ఫోటో ఉంటుంది కదా మనది. మెటాఫోర్స్ చేయాలి. 5 seconds ఉంటుంది అది, అంతే ఎక్కువసేపు ఏంది సార్ బుర్జ్ ఖలీఫా మీద 5 సెకండ్లు మన ఫోటో అంటే వరల్డ్ వార్ కదన్నా. మరి ఎంతమంది మామూలు చూస్తారు? విషయం కాదు అది. ఏంటది బుర్జ్ ఖలీఫా అంటే? ఇంకా మనోడు ఎంత ప్లాన్ చేస్తున్నాడో లాడో సార్ ప్రమోషన్ కోసం. చాలా సేఫ్ షాప్ అనేది, ఆ, సేఫ్ షాప్. అదెంత తెలుసా? అది ఎంత తెలుసా? 5,000 కదా. 5,000 5,000 పెట్టుకో. అసలు జర్నీ తలుచుకుంటే ఆ సెట్ కాదు ఇది. మీలాంటి పెద్దోళ్ళకి బాగుంటది. రౌడీ నెంబర్ 1 లెక్కుడు నాకు సెట్ కాదు ఇది. ఇది పెట్టుకుంటే బాగుంటది. బాగుంటుంది అనుకున్నా. చీక్స్ ఎక్కువ ఉంటే బాగుంటది. అవునా? కానీ జర్నీ ఇక అన్నకు 6,000 టీమ్ సార్ సేఫ్ షాప్ లో సేఫ్ షాప్. అప్లైనర్ లాక్డౌన్ నేను కార్ బుక్ చేసిన 15 రోజులకి లాక్డౌన్. నేను మీ డౌన్ లైన్ సార్ చూసి ఫోన్ చేసి వద్దని చెప్పిన. బుక్ చేస్తున్నా కారా వద్దు. ఊపట్టు ఉండే టెంప్టేషన్ బాగుంటది అన్నట్టు. అందరు కొనుక్కుంటారు, మనం కూడా డైమండ్ కావాలి. టీం కోసమే గానీ మనం సంపాదించింది ఏంది, సాధించింది ఏందన్నా చూపిరా. ఏముండదు అక్కడ, అంతే. వాళ్ళ అది కూడా అప్పు చేసి కొనుక్కోవడమే. దాని తర్వాత జర్నీ అయినా స్టార్ట్. ఇప్పుడు మారిందిలే లైఫ్. మెటాఫోర్స్ లో మనం ఒక సిస్టమ్ క్రియేట్ చేయడం గ్రేట్ సార్, మామూలు విషయం కాదు. అదే అంటున్నాను సార్, వేరే ప్రొడక్ట్స్ దాంట్లో సిస్టమ్ వాళ్ళు తయారు చేసి మనకి ఇస్తే మనం ఫాలో అవుతాం. ఇక్కడ ఇది మన సిస్టమ్ మనం తయారు చేసుకున్నాం. అంటే ప్రొడక్ట్ లో వర్క్ చేసినాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ మనము స్టార్ట్ చేసాం. కానీ ఇప్పటికీ సార్ కొంతమంది నిజంగా తెలియని వాళ్ళు టీమ్ లో ఉన్న వాళ్ళు ఆ సిస్టమ్ ఫాలో కాక సిస్టమ్ ని కొంచెం తప్పుదోవ పట్టిస్తున్న వాళ్ళు. కానీ ఉండాలి, అట్లా కూడా ఉంటేనే రాంగ్ ప్రమోషన్ చేయడము. అంటే ఎట్లా అయిపోయింది మార్కెట్ అంటే 3 నెలల్లో కొత్త కంపెనీ పట్టుకోవాలి. స్టార్టింగ్ జాయిన్ అవుతారబ్బా. ఇప్పుడు నార్త్ వాళ్ళు కూడా చాలా మంది చేసేది ఏంటంటే ఇట్లనే ఉంటది అన్నట్టు. స్టార్టింగ్ లో జాయిన్ అవుతారు, తన ఇన్వెస్ట్మెంట్లు పెట్టించుకుంటారు, ప్రమోషన్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు. ఇక క్లోజ్, ఇంకో కంపెనీ పట్టుకుంటారు. ఇక కంపెనీ ఉందా లేదా, టీం ఎట్లుంది, ఏం సంగతి ఏం అవసరం లేదు. విచిత్రం అంటే మెటాఫోర్స్ అనేది అసలు బైనరీ కాదు, పిరమిడ్ టైప్ ఆఫ్ ది కానే కాదని చాలా క్లియర్ గా తెలుసు మనకి. కానీ ఆ 6 members స్లాట్ చూసి అది బైనరీ అనుకొని బైనరీ సిస్టమ్ వేసుకొని కింద ఆకపోతే ఎవరికి వస్తాయి డబ్బులు? నేనా? మనం మేడం విజయవాడ వైజాగ్ లో ఉన్నాం కదా, వైజాగ్ బీచ్ కాడ అది మా పొరగాలు వల్ల కొట్టిరు అట్లా ₹100. పోతారు అట్లా పోయి వస్తాం. ఎట్లా వస్తుంది చూడు సౌండ్. అడవులల్లా ఇట్లానే మంట పెరిగేది. చెట్లు ఎండిపోతాయి కదా, రాసుకొని మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎంత ఘోరంగా ఆస్ట్రేలియా అయితే అన్ని జీవులు చచ్చిపోయినాయి. బాబా రోడ్ల మీదకి వచ్చి జనాలను వాటర్ అడిగి కొన్ని కోట్ల జంతువులు చచ్చిపోయినాయి కదా. చాలా పెద్ద నష్టం అది. ఎంత బాగుంది కదా అన్న ప్లేస్ ఇది. ఆర్పేసినావా మంట? ఆర్పేసి ఒక అగ్గిపుల్ల కనిపించింది అక్కడ. అదే చూస్తున్నా, టక్కన మంటలు వేస్తుందా అని చూస్తున్నాం. కానీ 20 నెలలు అయిపోయాయి. 20 months. ఒక్క రోజు కూడా ప్రాబ్లం రాలే కదా. ఒక్క 10 నిమిషాలు కూడా వచ్చింది ప్రాబ్లం. ఎప్పుడు వచ్చింది? ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే అనుకున్న దానికంటే తొందరగా కాయిన్ రేట్ పెరిగి కాయిన్ కొనుక్కోలేక వాళ్ళకి ప్రాబ్లం అయింది. వాళ్ళకి వచ్చింది ప్రాబ్లం. చాలా మంది లేట్ గా నిద్ర లేచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్న లేవలేడా ఒకసారి? పేరు ఎందుకులే గాని దురదృష్టవంతుడు నెంబర్ 1 అంటే మన టీంలో అయితే నిన్న ఆ పర్సన్ ఎవరో 73 lakhs 74 lakhs లాస్. $75,000. 75 78 $75,000. ఇంత దురదృష్టవంతుడు. ఏముంది, ఒక 4-5 లక్షలు పెడితే 4 లక్షలు కూడా అవసరం లేదు. 4 lakhs పెడితే 6 టైర్లు వచ్చేటి.
కదా? ఉమ్. అందులోనే ఇన్కమ్ మిస్ అయ్యేటోడు కాదు కదా. అంటే మరి మనోడు మరి తెలియకనా తెలిసా అవగాహన లేకనా, చెప్పేటోళ్ళు లేకనా, ప్రాపర్ అప్లైనర్ లేకనా. కానీ అప్లయన్స్ రాంగ్ గైడెన్స్ వల్ల కూడా చాలా మంది లాస్ అవుతారు తెలుసా అన్న. అంత బాధాకరం విషయం అంటే మెటాఫోర్స్ లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ఉండి కూడా చెడగొట్టుకుంటున్నారు. అంటే అన్ని ప్రాజెక్ట్స్ లెక్కనే అనుకొని దీన్ని కూడా ఇష్టం ఏదో టైం పాస్ గా స్వార్థపరులు అబ్బా. 3 నెలలు 6 నెలలు చేసుకొని టైం పాస్ గా ఏదో ఇన్కమ్ కోసం టీం అంతా ఆగం చేసేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా టీంను పెంచితే మనకు డబ్బులు వస్తాయని కాకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే జూమ్ చెప్తున్నా చూడు, అది నిజంగా చాలా మందికి అభిమానం పెంచుతుంది. అందుకే కదా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన మీటింగ్స్ ఇంటేనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మనకు సంబంధం లేని ఎంతమంది కాల్ చేస్తారు తెలుసా, మన ఆంధ్ర నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా. స్టేట్స్ అరే 12th వరకు కూడా రాయల్టీ వస్తుందని ప్రమోట్ చేస్తారంట. ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పటికీ కూడా క్లాసిక్ లో రేట్లు డబుల్ అవుతాయని చెప్పేసి రాంగ్ ప్రమోషన్ చేస్తారంట. ఎంత దారుణం నరేంద్ర సార్, బాధ అనిపిస్తుంది. ఇంత మంచి ప్రాజెక్ట్ బిట్కాయిన్ ఫేక్ అని చెప్పినట్లు ఇయర్ ఆఫ్ ద జోక్ అది. ఎంత నవ్వు వచ్చినట్టు నిన్న నాకు. ఎవరు సార్ అయిలే కొబ్బరికాయ కొడదాం సార్. కొబ్బరికాయ బిట్కాయిన్ ఫేక్ అని ప్రపంచం మొత్తం అసలు ఒక షాక్ లో ఉంది బిట్కాయిన్ రేట్ చూసి. కానీ హైలైట్ సార్ కదా 2021 లో పెరిగిందంటే మళ్ళీ నిన్న పెరిగింది $62,000. 3 సంవత్సరాలు కదా. 21 అక్టోబర్ వరకు అంతే. అప్పటి నుంచి మళ్ళీ పడుకుంటే మళ్ళీ మొన్న లేచింది. అంటే ఇప్పుడు హాల్వింగ్ టైం కదా. కానీ అసలు అది కోయిన్సిడెన్స్ మనోడు ఫ్యూచర్ గా ఆలోచించి చేసిండో లాడో గారు, కానీ కరెక్ట్ కాయిన్ మార్కెట్ రావడం కూడా హాల్వింగ్ టైం లోనే కదా. హైలైట్ కదా అది. అసలు లిప్ ఇయర్ మళ్ళా లిప్ ఇయర్ లోనే నిన్నటికి 20 months కంప్లీట్ సక్సెస్ఫుల్ కదా. అవును బా 21st month స్టార్ట్ అయింది ఈ రోజు తోటి. నాకు ఇంకా డే 1 ఇంకా గుర్తుంది. సార్ వాళ్ళ ఇంట్లో చిన్న రూమ్ లో కూర్చొని ఏమంటావు సంతోష్ సార్ అని అంటే ఐడి అప్పుడు టక్కటక్ వేసేసుకున్నాం కదా. నైట్ 1ంటిగా మీరు అయింది ఐడి. నేను సార్ ఐడి నేను వేసి సార్ కింద సార్ రిఫరల్ లింక్ తీసుకొని నేను జాయిన్ అయిన సార్ కింద. అదే నైట్ 1 అయిందా 2 అంతే 1-2 అయింది. మార్నింగ్ 8 o'clock నాది పడ్డది అయింది. కానీ ఫస్ట్ 6 నెలలు కూడా మనం ఫోకస్ చేసి ఉంటే నరేందర్ రెడ్డి సార్ అసలు క్లాసిక్ లో 12th ఎప్పుడో అయ్యేటోళ్ళము. ఏమో 6 నెలలు ఫోకస్ చేసి అంటున్నావు, కానీ నాకు భయం ఏమవుతుంది తెలుసా, ఇప్పటికీ ఫోకస్ చేయకుండా ఉంటే ఇంకెక్కడుండు అని. దాని గురించి తెలుసుకొని అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పటికీ ఫోర్స్ మనం చేయకపోతే మనం కాదు, మనలాగా మన టీం మెంబర్స్ ఇంకెంతమంది లాస్ అయ్యేటోళ్ళు. అప్పటికే మంచి ప్రాజెక్ట్ గురించి అప్పటికే లాస్ అయినాం అప్ప. నరేందర్ సార్ ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు అది ఏజ్ కంపెనీ తీసుకొచ్చిండు. 2,32,000 నైట్ మెటాఫోర్స్ గురించి చెప్తున్నా. అదే చెప్తున్నా, మనం కూడా అన్నిట్లాంటిది ఇది కూడా అనుకొని వదిలేసి ఉంటే అదే చెప్తున్నా కదా. ఇప్పుడు మెటాఫోర్స్ ఎందుకు మనం లైట్ తీసుకున్నాము 6 నెలలు అని అంటే, సరే వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నాము, దాంట్లో డబ్బులు వస్తున్నాయి, ప్లస్ అన్ని కంపెనీస్ లకి ఇది కూడా పోతుందేమో అనుకునే కదా. అంతకంటే ముందు ఏఏజీ అని చెప్పేసి, ESPN అని, FOMOX అని, తర్వాత AI.marketing అని, అరే ఎన్ని కంపెనీలు సార్ లక్షలు పెడుతున్నాం పోతున్నాయి. దగ్గర నేను 8 నుంచి 9 లక్షలు అసలు వడ్డీ కట్టలేక చచ్చిపోయినా. నరకం చూసినప్పుడైతే 1.5 year తర్వాత మెటాఫోర్స్ రావడం చాలా అదృష్టం అనిపించింది. 3,500 తోటి కూడా జాయిన్ అవుతామంటే డబ్బులు లేకుండే కదబ్బా. మరి ఎంత దారుణమైన పరిస్థితి. అసలు నెట్వర్కే వదిలేద్దాం అనుకున్నాం. ఎల్బీ నగర్ నాగోళ్ళ సిల్వర్ ప్లేట్ అది సార్, ఏ హోటల్ అది? నరేష్ సార్ హోటల్, సిల్వర్ ప్లేట్ లా. కానీ నరేష్ సార్ బలవంతంగా వచ్చి చెప్పిండు అప్పటికే. అది చెప్తున్నా మన అదృష్టం కాబట్టి అంత జరిగినా గానీ మనం మళ్ళీ వచ్చి మెటాఫోర్స్ కాడికి వచ్చినాం అంటే. కానీ చూడు ఎంత కష్టం వచ్చినా మనం జాబ్ అయితే చేయలేదు చూడు, చేయబోద్ది కాలే. ఇక ఇంత సక్సెస్ నెట్వర్క్ లో ఉంటుందని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఈ కంపెనీ పట్టుకొని బాధపడ్డందుకో కష్టపడ్డందుకో ఏమవుతుంది, అవకాశం ఇచ్చింది దేవుడు. అయితే మంచి అవకాశం వచ్చింది. అవకాశం అందరికి వస్తుంది అబ్బా, కానీ దాన్ని అందరు వాడుకోవాలి కదా. మన దాంట్లోనే చూడు
ఎంతమంది మెటాఫోర్స్ లో డే 1 లోనే మనతో పాటు ప్రయాణం చేసి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాదు, కాయిన్ రేట్ మళ్ళా పెరుగుతుంటది చూడు, అప్పుడు మన తెలుస్తుంటది. అప్పుడు పెరుగుతుంటే అప్పుడు అర్థమవుతుంది ఏం పొరపాటు చేసినాం అనేది. సరే, ఎవరి టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కాబట్టి మన టైం స్టార్ట్ అయింది. మనతో పాటు మన వారం కూడా ముందు తీసుకెళ్తున్నాం. వైట్ పేపర్ ని తెలుగులో ట్రాన్స్లేషన్ వచ్చింది. అదే వచ్చింది. దాంట్లో సార్ ఏం చెప్పారు, దాంట్లో 4 పిల్లర్లు ఏంటి, ఒకటి క్లాసిక్ అంట, ఒకటి యూనిటీవర్స్, ఇంకోటి బూస్టర్, ఓవర్. ఈ 4 ప్రాజెక్టులు మెయిన్ అంట. అంటే కమ్యూనిటీ ఎప్పటికి వస్తూనే ఉంటదంట ఈ 4 ప్రాజెక్టుల ద్వారా. అంతే, కమ్యూనిటీ ఇప్పుడు దీంట్లోకి ఎంటర్ కావాలంటే క్లాసిక్ ఫస్ట్, యూనిటీవర్స్, కాయిన్స్ కొనుక్కోవాలంటే యూనిటీవర్స్. ఓకే, కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే క్లాసిక్ లోనే ఒక్క ఐడి పడితే ఇన్ని లక్షలు సంపాదించుకునే ఆప్షన్ ఉంటే బూస్టర్ దానికి 100 టైమ్స్ అంట. బూస్టర్ క్లాసిక్ ఎంత $1,00,000 దాంట్లో స్లాట్, హైయెస్ట్ వాల్యూ స్లాట్ అన్ని పర్చేజ్ చేయాలంటే $1,00,000. ఇప్పుడు దీంట్లో ఎంత అవుతుంది, $20,000 అవుతుంది కదా మొత్తం. క్లాసిక్ లో 12 కొనాలంటే, బూస్టర్ లో మొత్తం అందులో 10 ఉంటాయి, 10 ఉంటాయని తెలిసింది. ఇంకోటి సార్, 10 స్లాట్లే $1,00,000 అంట. చేపలు పట్టిరా సార్ ఎప్పుడైనా? గాలం వేసి పట్టిరా సార్ చేపలు ఎప్పుడైనా? ఇలా వేసి ఇలా పడితే ఒక ఐడి పడుతుంది. చేపలు పట్టుడు తెలియదు మనకు, కానీ ఓపిక్ ఉంటే 7 లక్షల ఐడి పడుతుంది అంతే. సూపర్. ఇంకా మధ్య పోయినాం, గుర్తుందా? బండి వేసుకొని మధ్యాహ్నం ఎండ కొడుతుంటే పోయి గుళ్ళో కూర్చొని 1.5 ఐడి ఎక్స్ప్లెయిన్ చేస్తే వెంటనే వేసుకుని తెలుసా ఐడి 600 రూపీస్ తోటి. నాకు అక్కడ ఈ నవ్వాలా ఏం చేయాలి అర్థం కాలే. ఇంత ప్రశాంతంగా ఆడడానికి గల కారణం ఏంటి సార్? 20 months సక్సెస్. 20 months సక్సెస్, కాయిన్ రేట్ పెరిగింది. కానీ జూములు చెప్పిన పరిస్థితులు, నేను షాప్లో ఉండేవాడిని సార్, ఇప్పుడే వస్తా మేడం అని ఇంటికి పోయేవాడిని, పోయి జూమ్ చెప్తుంటే ఇక మేడం ఒకటే ఫోన్ కొట్టేది, మధ్యలో మళ్ళీ కట్ అవుతుండే కదా, ఇక అటు కాల్ చేసేది ఎవరు చేసేది కూడా అనిపించేది. షాప్కు పోతే ఆడ డిస్టర్బెన్స్ ఉండేది. అట్లే చెప్పేవాళ్ళం, జూమ్ కష్టాలని ఒక బుక్ రాయాలని ఉంది నాకు. అప్పుడు ఆడికి పోలే నరసింహారెడ్డి సార్ వాళ్ళ ఆఫీస్కి పొద్దుగాల పోయి కూర్చొని ప్లాన్ స్టార్ట్ అయ్యి యాక్టివేషన్లు షాద్నగర్లా వెంకటేశ్వర పాప కింద పడ్డది అని, తీరా మావాడు స్కూల్ నుంచి ఇంటి హాస్పిటల్ తీసుకుపోతే ఉంది స్టిచెస్, ప్లాస్టిక్ సార్. రాత్రికి వచ్చినాం సార్, ఆ రోజు మామూలు లేదు, అయినా జూమ్ చెప్పుకుంటూ వచ్చినాం. మళ్ళీ జూమ్ చెప్పి రాత్రి 11 అయింది వచ్చే వరకు. పొద్దున 10ంటికి పడితే మనిషి వర్షంలో తడుచుకుంటా చెప్పలే, రాత్రి 11ంటికి వచ్చి చూసాం. కానీ సరే, వాళ్ళ మనకి ఇంత గుర్తింపు రావడానికి జూమ్ మీటింగ్ నరేష్ సార్ ఇచ్చిన అవకాశాన్ని గట్టిగా వాడుకోవడం. ఇప్పుడు లీడర్స్ జూమ్ చెప్తారా అంటే నరేందర్ సార్ ఫోన్ చేస్తున్నాడంటే జూమ్ చెప్పమని అడుగుతాడని ఫోన్ చేస్తారు కొంతమంది లీడర్లు. సబ్జెక్ట్ ఉండి కూడా లేనోళ్ళేమో చెప్దామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే సార్, వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఎవరైతే ఉపయోగించుకుంటారో వాడుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు అనమాట. అంతే కదా సార్, అందులోనూ మెటాఫోర్స్ లో రావడం అంటే అదృష్టమే. నువ్వైతే ఇంకా డైరెక్ట్ 20 లక్షల కాలమే, ఇదైతే 20 లక్షల ఐడి పడుతుంది నీకు షాప. 20 months కలుసుకుంటుంటే 20 నెలలు 20 months, ఇంకొక 4 months అయితే 2 సంవత్సరాలు, 2 years. నెక్స్ట్ ఎక్కడ సెకండ్ యానివర్సరీ ఎక్కడ? దుబాయ్ విత్ లాడో. పాస్పోర్ట్ లేని వాళ్ళు పాస్పోర్ట్ రెడీ చేసుకోరి. అంతే,
మనం ఎప్పుడో రెడీ చేసుకుంటే నరేష్ సార్ కుంది, మన ఇద్దరు ముగ్గురుకుంది. మనము స్టార్టింగ్ లో కంటెస్ట్ పెట్టినాం, గుర్తుందా? అవును, అప్పుడు చేసిన. అప్పుడే చేసేసి పెట్టుకున్నాం మనం. అసలు హైదరాబాద్ పక్కన ఇంత మంచి ప్లేస్ ఉందంటే మా ఇంటికి దగ్గర ఇది. ఎన్నడూ రాలే. మా ఫ్రెండ్ నేను ఒకసారి వచ్చినాం టైం పాస్ వద్దామని. మంచిగా చాలా మంది వస్తారు ఫ్యామిలీస్. గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది, అంటే షామీర్పేట నియర్ బై, కీసరా నియర్ బై ఇది. మేము షామీర్పేట అని కొట్టాము, యాదగిరిపల్లి అని వచ్చింది. ఓకే, మా ఫ్రెండ్ వాళ్ళ అన్న ఆల్రెడీ చాలా వచ్చాడు. సార్ ఇప్పుడు మనం మెటాఫోర్ స్టార్ట్ అయినాక ఒక సౌత్ ఇండియా సెమినార్ అని ఒకటి హైదరాబాద్ లో పెట్టినాం, గుర్తుందా? చంపాపేట కర్మన్ గట్ల. నెక్స్ట్ ఫస్ట్ మీటింగ్. సెకండ్ ఏం పెట్టినాం? సెకండ్ January 4th ప్రగతి రిసార్ట్ హైదరాబాద్. అది ఇది ఫస్ట్. తర్వాత వండర్లా వైట్ టీ షర్ట్ March 14th వైట్. అరే March 14th అంటే ఈ మంతే. నెక్స్ట్ ఆ తర్వాత గోవా ఫస్ట్ యానివర్సరీ గోవా. తర్వాత ఏప్రిల్ మే మళ్ళీ మొన్న జనవరి 6th అలంకృత. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మరి? అదే డైరెక్ట్ అక్కడ పెడదామా, లేకపోతే మధ్యలో పెడదామా? దుబాయ్ కన్నా ముందు ఒకటి ఉండాలా? కాయిన్ లాంచ్ అయిన తర్వాత పోదాం అనుకున్నాం కదా సార్. బ్యాంకాక్ ఉంది లీడర్స్, కాకపోతే లేడీస్ ఎవరు రారు కదా. అందరూ మొత్తం మన టీం అంతా కలుసుకునేటట్టు హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెడదాం. మళ్ళీ వండర్లోనే పెడదాం సార్. ఎండాకాలం కనుక వండర్లో మస్తు ఉంటది కదా. వండర్లో బాగుంటది. వెరైటీ కూడా ఉన్నాయి, చూద్దాం. అందరు కలుసుకోవాలి. ఫ్యామిలీస్ మీట్ ఒకటి ఉంటుంది. ఫ్యామిలీస్ తో కలిసి లంచ్ ఒకటి ఉంటుంది. సో ఎవరెవరు ఇన్వైట్ చేస్తారో చూద్దాం. ఇప్పటికి 3 అయిపోయినా, 2 అయిపోయినాయి. అమరన్నది అయిపోయింది, చంద్రశేఖర్ సార్ది అయిపోయింది, సిరిపంగి మహేష్ సార్ది అయిపోయింది. సిరిపంగి సార్ వాళ్ళ ఇంటికి పోవాలి. వీడియో రికార్డ్ కాలే, నాట్ సాటిస్ఫైడ్ విత్ వీడియో. మళ్ళీ చేయాలి. నల్గొండ వాళ్ళు ఎవరు పిలుస్తారో చూడాలి. నల్గొండల 2-3 లీడర్స్ ఇంటికి వెళ్ళాలి. విజయలక్ష్మి మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. శివరాములు సార్ పిలుస్తా ఉన్నాడు. 20 నెలలు ఎప్పుడు అయిపోయింది, ఇలా ఆడుకున్నట్టు అయిపోయింది కదా. అంతే, అన్ని గుర్తుకొస్తుంటే గుర్తుకొస్తున్నాయి. సక్సెస్ఫుల్ జర్నీ. అట్లా పట్టుకో సార్, అట్లా పట్టుకో. పడే ఐడియాని పడనీకుండా చేసేస్తారు. మిస్ కావాలి అప్పుడప్పుడు. ఇది లేవదంటవా? లేస్తా సార్. బ్యాలెన్సింగ్. ఇక కానీ వీలైనంత తొందరగా సార్ మనం అలంకృత రిసార్ట్ కి అంటే ముందు రోజు వెళ్ళినాం చూడండి. అదేనా ఇదా వెదురువనం. ఆ రోజు కూర్చొని ప్రశాంతంగా అన్ని మర్చిపోయి ఎట్లాగైతే ఎంజాయ్ చేసినామో ఫ్యామిలీస్ తోటి సార్, మన టీం మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో ఆల్ ఆర్ వెల్కమ్. అవును, ఆల్ ఆర్ వెల్కమ్ విత్ ఫ్యామిలీస్. కంపల్సరీ ఫ్యామిలీస్ తోటి. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సార్, మనం చేసేంత గొప్ప ప్రాజెక్టు, లైఫ్ని నిలబెట్టే ప్రాజెక్టు ఫ్యామిలీ వాళ్ళకు కూడా తెలవాలి. తెలిస్తేనే వాళ్ళు కూడా ధైర్యంగా ప్రాజెక్ట్ని పెంచుకోవడానికి, ప్రమోట్ చేసుకోవడానికి వెనకాడరు. అది లేక కూడా చాలా మంది భయపడుతున్నారు. అవును సార్. ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ దొరుకుతుందో సార్ ఇంకా బాగా చేయగలరు సార్ ప్రమోషన్. సూపర్. ఓకే ఫ్రెండ్స్, మెటాఫోర్స్ ప్రాజెక్ట్లో 20 months సక్సెస్ఫుల్ జర్నీ కంప్లీట్ చేసుకొని 21 month లో ఫస్ట్ డే ఎంజాయ్ చేయడానికి వచ్చాము ఈరోజు. రిలాక్స్ గా, ఎవ్వరికి టైం ఇవ్వలే ప్లాన్స్ కానీ లేకపోతే ఫాలోఅప్ లకు కానీ. అయినా ఇక్కడ చెట్ల కింద కూర్చుంటే కూడా సార్ డైల్ కావాలని ఫోన్స్ వస్తున్నాయి. యూనిటీ వర్స్ టైర్లు యాక్టివేషన్ అవుతున్నాయి. సర్వీస్ నడుస్తూనే ఉంది, తప్పదు. సో ఎంజాయ్, వర్క్. సో వర్క్లోనే మన ఎంజాయ్మెంట్ ఉంటుంది గ్యారంటీగా. ఎంత రిలాక్స్గా ఉందాం అనుకున్నా కూడా వర్క్ చేస్తేనే ఆ రోజు హ్యాపీగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినా కూడా మేము సిరిపంగి మహేష్ సార్ వాళ్ళ టీంకు సర్వీస్ ఇస్తూనే ఉన్నాం. సార్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. సో హ్యాపీగా ఉంది. 20 నెలలు ఎలా గడిచిపోయిందో అర్థం కావట్లేదు.
ఇంత 20 నెలలు అయిందా అయినట్టు లేదు సార్, జస్ట్ 6 months అయినట్టే ఉంది ఆ జర్నీ. సబ్జెక్ట్ నేర్చుకోవడంతోనే Yes. టైం గడిచిపోతుంది. సో 2 పిల్లర్లే, వైట్ పేపర్ చదివితే దిమ్మ తిరిగిపోతుంది. వైట్ పేపర్లో ఏముందో తెలుసా? క్లాసిక్ ఫస్ట్ పిల్లర్, యూనిటీ వర్స్ సెకండ్ పిల్లర్, బూస్టర్ థర్డ్ పిల్లర్ అండ్ రీల్, ఏం రీల్ అంటారు సార్? ఓవరియల్. ఓ రీల్ ఫోర్త్ పిల్లర్. కానీ ఇప్పుడు 2 pillars లోనే 20 months గడిచిపోతే మరి ఇంకా థర్డ్ పిల్లర్ ఫోర్త్ పిల్లర్ ఎట్లా ఉంటుందో. ఇంకా 2 pillars రాబోతున్నాయి, సబ్జెక్ట్ బాగా పెరగబోతుంది. సో అందరూ కూడా వీళ్ళంత తొందరగా పాత సబ్జెక్ట్ లో పర్ఫెక్ట్ అయ్యి కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడానికి రెడీగా ఉండాలని కోరుకుంటూ ఎప్పటికప్పుడు Thank you so much. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం అనుకున్నటువంటి ఏకైక మీడియా జూమ్ మీటింగ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ 8:30 to 9:30 మీటింగ్స్ ఉంటాయి తెలుగులో. ఈ రోజు నుంచి కదా సార్? ఈ రోజు నుంచి 500 కెపాసిటీ. సో చూద్దాం ఎవరెవరు ఎంత స్ట్రెంత్ తీసుకొస్తారో. సో ఫ్రెండ్స్, 20 months సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది. ఇంతకుముందుకు సార్ చెప్పినట్టు నిజంగానే అసలు 20 months ఎట్లా అయిపోయింది, ఎప్పుడు అయిపోయింది, ఎలా అయిపోయిందో కూడా అర్థం కావట్లేదు. సో నెట్వర్క్లో ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు, ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. కానీ సక్సెస్ లేక, అంటే మేము 5 సంవత్సరాల నుంచి నెట్వర్క్లో ఉన్నాము, 10 సంవత్సరాల నుంచి నెట్వర్క్లో ఉన్నాం, అంతేనా సత్తుబాయ్? సో ఇంకా మాకు సక్సెస్ రావట్లేదు అని ఎంతమంది అయితే బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఒక బెస్ట్ ఆపర్చునిటీ మెటాఫోర్స్ అనే ఆపర్చునిటీ. సో ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఇంత బల్లగుద్ది చెప్తున్నాము అని అంటే దాంట్లో ఉన్న కిక్ అలాంటిది అనమాట. సో రాబోయే తరాలకు కూడా, అంటే ఇక రాబోయే 5-10 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు రాబోయే టెక్నాలజీ, అంటే మన ఇండియాలో ఆ టెక్నాలజీ ఇంకా రాలేదు, చాలా మందికి అవగాహన కూడా లేదు. సో అలాంటి వాళ్ళు మెటాఫోర్స్ ప్రాజెక్ట్లో లాగిన్ అవ్వడం వల్ల డబ్బు ఎక్కడైనా ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ నాలెడ్జ్ మాత్రం మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్లో బాగా సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ క్రిప్టో గురించి కానీ, బ్లాక్ చైన్స్ గురించి కానీ, Web3 టెక్నాలజీ గురించి కానీ, AI టెక్నాలజీ గురించి కానీ, బ్లాక్ చైన్స్ గురించి కానీ, సో కాయిన్స్ గురించి కానీ, వాటి హిస్టరీ గురించి కానీ, అసలు ఏం జరుగుతుంది ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏం రాబోతున్నాయి అన్నిటి గురించి కూడా మెటాఫోర్స్ ప్రాజెక్ట్లో ఉంది. కాబట్టి సో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని మేము నమ్ముతూ 20 months జర్నీ చేస్తున్నాము. సో మంచి ఇన్కమ్ సంపాదించుకున్నాం ఫ్రెండ్స్. సో మనం ఎందులో చేస్తున్నాం ఇంపార్టెంట్ కాదు, సక్సెస్ అయ్యామా లేదా అనేది ఇంపార్టెంట్. బట్ ఆ సక్సెస్ అనేది నిజాయితీగా, హ్యాపీగా, టెన్షన్ లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. సో ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్లో జర్నీ చేయడం వల్ల మా ముగ్గురికే కాదు అందరికీ కూడా మంచి రెస్పెక్ట్ పెరిగింది, మాకు నాలెడ్జ్ పెరిగింది, ప్లస్ మాకు మంచి ఇన్కమ్ కూడా సంపాదించుకున్నాము. ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, కానీ మెటాఫోర్స్ అనే ప్రాజెక్టులో జర్నీ చేయమని నెట్వర్కర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి ఎవరు కూడా దీన్ని మిస్ చేసుకోవద్దు. ఎవరైతే లాగిన్ అయ్యి ఇంకా దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారో ఇప్పటికైనా మీ కళ్ళు తెరిచి సో మాతో పాటు జర్నీ చేయండి. అందరం కలిసి ఉందాం, కలిసిమెలిసి జర్నీ చేద్దాం, కలిసిమెలిసి డెవలప్ అవుదాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం మాకు నరేష్ సార్తో రావడం వల్ల దీన్ని యూటిలైజ్ చేసుకొని ఇంతవరకు జర్నీ చేయగలిగినాం. ఇంకా లైఫ్ టైం జర్నీ చేయబోతూనే ఉన్నాం దీంట్లో. థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్.